భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. తీయని మురళీ రోజు పలికి, తీయని మురళీ రోజు పలికి, మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. తెలిసి తెలియక చేసిన పాపము నీ దయతోనే తొలగును అన్ని. ఆది అంతము జ్ఞానము నొసగి మా నిజ తత్వమే బోధన చేసి, దుష్కర్మలను సత్కర్మలుగా, దుష్కర్మలను సత్కర్మలుగా మాకై బాబాను మలిచితివి. తీయని మురళీ రోజు పలికి, తీయని మురళీ రోజు పలికి, మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. శివతత్వముతో ప్రేమను పంచే ఎంతో చక్కని తండ్రివి నీవు. సద్గురువయ్యి మంత్రము ఇచ్చి మానవులను దేవాత్మము చేసి, నీ ఒడిలోనే ఓ ప్రేమ సింధు, నీ ఒడిలోనే ఓ ప్రేమ సింధు బిందువై చేరెను. తీయని మురళీ రోజు పలికి, తీయని మురళీ రోజు పలికి, మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. ओम शांति। मीठे बच्चे, बाप आए हैं तुम्हारा ज्ञान योग से सच्चा श्रृंगार करने। इस श्रृंगार को बिगाड़ने वाला है देहाभिमान, इसीलिए देह से ममत्व निकाल देना है। బాబా చెప్తారు, మధురమైన పిల్లలారా, బాబా వచ్చినారు జ్ఞాన యోగాల ద్వారా సత్యమైనటువంటి శృంగారం చేయడానికి. ఈ శృంగారం అనేటువంటిది ఎప్పుడు దేహాభిమానం అనేది వచ్చేస్తుందో, దేహాభిమానం అనే మమకారం అనేది తొలగించేస్తుంది. ప్రశ్న, జ్ఞాన మార్గకి ఊంచి సీడీ కౌన్ చెడు సక్తా హై. ఈ జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎవరు ఎక్కగలుగుతారు? ఉత్తర్, जितना अपनी देह में और किसी भी देहदारी में ममत्व नहीं है, एक बाप से दिल की सच्ची प्रीत है, किसी के भी नाम रूप में नहीं फंसते हैं, वही ज्ञान मार्ग की ऊंची सीढ़ी चढ़ सकते हैं. జవాబు, ఎవరికైతే దేహ అహంకారం అనేది ఉండదో, దేహదారిలపైన మమకారం అనేది ఉండదో, ఒక బాబా ఒక హృదయంలో సత్యమైన ప్రీతి పెట్టుకుంటారో, ఎవరి నామరూపాల్లో చిక్కుకోకుండా ఉంటారో అటువంటి పిల్లలే ఉన్నతమైన మెట్లు ఎక్కగలుగుతారు.
एक बाप से दिल की मोहब्बत रखने वाले बच्चों की सब आशाएं पूरी हो जाती हैं. ఒక బాబా పైన ప్రీతి అనేది పెట్టుకోవాలి, అప్పుడే అన్ని ఆశలు పూర్తి అవుతాయి. नाम रूप में फंसने की बीमारी बहुत खड़ी है, इसीलिए बाप दादा వార్నింగ్ देते हैं. నామరూపాల్లో చిక్కుకునేటువంటి రోగం చాలా కఠినమైనది కాబట్టి బాప్ దాదా వార్నింగ్ ఇస్తారు. बच्चे तुम एक दो के नाम रूप में फंस अपना पद भ्रष्ट मत करो. బాబా చెప్తారు, ఎవరి నామరూపాల్లో పిల్లలారా ఎవరి నామరూపాల్లో చిక్కుకోకండి, మీ పదవిని భ్రష్టం చేసుకోవద్దండి అని చెప్తారు బాబా. ఈరోజు గీత్ తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా, మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందుకున్నామని పాట. ఓం శాంతి. मीठे मीठे बच्चों ने तो इस गीत के अर्थ को अच्छी तरफ से जान गए होंगे. మధురాతి మధురమైన పిల్లలు ఈ పాట ఒక అర్థాన్ని మంచిగా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఫిర్ भी బాబా ఏకేక్ లైన్ కా అర్థ బతలాతి, అయినప్పటికీ బాబా ఒక్కొక్క లైన్ అర్థాన్ని పిల్లలకు వివరంగా వివరిస్తారు. ఇన్ ద్వారా भी बच्चों का ముక్కు ఖూల్ సక్తా హై, అప్పుడే కదా పిల్లల ఒక బుద్ధి అనేది ఓపెన్ అవుతుంది. బడా सहज अर्थ है, अब तुम बच्चे ही बाप को जानते हो. బాబా అన్ని అర్థాల గురించి వివరిస్తారు. బాబా అంటున్నారనమాట, अब तुम बच्चे ही बाप को जानते हो, పిల్లలే తండ్రిని తెలుసుకున్నారు. ఏమని? మీరు ఎవరు అని, పరమాత్మని తెలుసు. బ్రాహ్మణ్ బ్రాహ్మణియా శివ వంశీతో సారీ దునియా హై, మొత్తం ప్రపంచంలో అందరూ శివవంశీయులు అంటే శివుడికి పిల్లలు. అవు నయి రచన రచ రహీ హై, తుమ్ సన్ముఖ హో, ఇప్పుడు కొత్త రచన రచిస్తూ ఉన్నారు, మీరు బాబా సన్ముఖంలో ఉన్నారు. తుమ్ జాన్తే హో బేహద్ కే బాప్ సే బ్రహ్మా ద్వారా హమ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణియా సారే విశ్వకి బాదషాహి లే రహీ హై. పిల్లలకి తెలుసు అనమాట, బేహద్దు తండ్రి నుండి బ్రహ్మ ద్వారా మనము బ్రాహ్మణులు ఆస్తి అనేది విశ్వం యొక్క ఆస్తి తీసుకుంటున్నాం. आसमान तो क्या सारी धरती उनके बीच సాగర్ నదియా भी आ गए. బాబా అంటున్నారు, భూమి ఆకాశం అన్నీ మొత్తం మీద అయిపోతుంది మీరు విశ్వానికి మాలిక్ అయ్యేటప్పుడు. బాబా హమ్ ఆప్సే సారే విశ్వకి బాదషాహి లే రహీ హై, బాబా మనకు మొత్తం ఆస్తి ఇస్తూ ఉన్నారు. పురుషార్థ కర్ రహీ హై, దానికోసమే పురుషార్థం చేస్తున్నారా. హమ్ కల్ప కల్ప బాబాసే వర్షా లేతే హై, మనం కల్పకల్పము తండ్రి నుండి ఆస్తి తీసుకుంటాం. జబ్ హమ్ రాజ్య కర్తే హై తో సారే విశ్వ పర్ హమ్ భారతవాసియోం కా హీ రాజ్య హోతా హై. ఎప్పుడైతే మనము రాజ్యం అనేది చేస్తామో మొత్తం విశ్వంలో భారతదేశంలో మన రాజ్యం అనేది అప్పుడు ఉండింది. అప్పుడు ఇతర ఏ ఒక్క ధర్మము ఉండేది కాదన్నమాట. చంద్రవంశీ भी नहीं होते, అప్పుడు చంద్రవంశం కూడా ఉండేది కాదు. సిరఫ్ సూర్యవంశీ లక్ష్మీనారాయణ కా హీ రాజ్య హై, అప్పుడు సూర్యవంశం లక్ష్మీనారాయణల రాజ్యమే ఉండింది. బాకీతో సబ్ బాద్ మే ఆతీ హై, బాకీ అన్నీ కూడా తర్వాత వస్తాయి. యహ్ భీ అభీ తుమ్ జాన్తే హో వహా తో యహ్ కుచ్ భీ పతా నహీ హై, ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు అక్కడ वहाँ तो यह कुछ भी पता नहीं रहता है. यहाँ भी नहीं जानते कि हमने यह वर्षा किससे पाया. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలు ఇక్కడ తెలుసుకున్నారు ఏమని, ఆస్తి ఎట్లా తీసుకుంటూ ఉన్నారు, ఎవరితో తీసుకుంటూ ఉన్నారు. అగర్ కిస్సే పాయా తో ఫిర్ కైసే పాయా, ఎవరితో తీసుకుంటారు, ఎలా తీసుకుంటున్నారు. యా ప్రశ్న ఉఠతా హై, ఇది ప్రశ్న వస్తుంది అన్నమాట, ఎలా ఆస్తి పొందుకుని ఎవరితో తీసుకుంటున్నారు అనేది. సిర్ఫ్ యహీ సమయ హై జబ్కి సారీ సృష్టి చక్రకి నాలెడ్జ్ హై, ఈ సమయంలో సృష్టి చక్రం గురించిన జ్ఞానం అంతా ఇస్తున్నారు. ఫిర్ యహ్ గుమ్ హో జాయ్, మళ్ళీ ఇదంతా
అక్కడ ఉండదన్నమాట. ఇక్కడే ఈ జ్ఞానం అనేది సంగమయంలో మన బుద్ధిలో ఉంటుంది. అభి తుమ్ జాన్తే హో కి బేహద్ కా బాప్ ఆయా హువా హై జిస్కో గీతా కా భగవాన్ కహా జాతా హై. బేహద్ తండ్రి వచ్చి ఉన్నారు, వాళ్ళే గీతా భగవంతుడని చెప్తారు. భక్తి మార్గ మే పెహలే సర్వశాస్త్రోమై శిరోమణి గీతా హి సున్తే హై. భక్తి మార్గంలో మొదట సర్వశాస్త్రాలకి శిరోమణి గీత వింటూ ఉండేవాళ్ళు. గీతాకే సాత్ భగవాన్ భాగవత్ మహాభారత్ भी है. గీతాకి జతలో భాగవతం మహాభారతం ఇవన్నీ ఉండేటివి. యహ భక్తి भी बहुत समय के बाद शुरू होती है. ఈ భక్తి కూడా తర్వాత మొదలవుతుంది. ఆహిస్తే ఆహిస్తే మందిర్ బనేంగే శాస్త్ర బనేంగే. మెల్లమెల్లగా మందిరాలు శాస్త్రాలు ఇవన్నీ తయారవుతాయి. 300-400 వర్ష లగ్ జాతి. 3-4 సంవత్సరాలు పడుతుంది. అభి తుమ్ బాప్సే వర్షా సున్తే హో. ఇప్పుడు తండ్రి యొక్క సన్ముఖంలో మీరు వింటూ ఉన్నారు కదా. అభి తుమ్ బాప్సే సన్ముఖ్ సున్తే హో. బాబా అంటారు, బాబా సన్ముఖంలో మీరు వింటున్నారు కదా. జాన్తే హో పరంపిత పరమాత్మ శివ్ బాబా బ్రహ్మ తన్మే ఆయే హై. మీకు తెలుసు పరంపిత పరమాత్మ శివుడు బ్రహ్మ తనువులో వచ్చి ఉన్నారు. हम फिर से आकर उनके बच्चे ब्राह्मण बनेंगे. మనం మళ్ళీ బ్రహ్మకి బిడ్డలుగా బ్రాహ్మణులవుతాం. सत्युग में यही नहीं जानते कि हम फिर सूर्यవంశీ बनेंगे. సత్యుగంలో మనకి ఇది తెలియదన్నమాట, మనం మళ్ళీ చంద్రవంశంలో వెళ్తాము అని. అభి బాప్ తుమ్కో సారే సృష్టి కా చక్కర్ సమజా రహే హై. ఇప్పుడు సృష్టి చక్రం గురించి పిల్లలకన్నీ చెప్తూ ఉన్నారు. बाप सृष्टि के आदि मध्य अंत को जानती है. उनको कहा ही जाता है जानी जाननहार నాలెడ్జ్ఫుల్. బాబా సృష్టి ఆది మధ్య అంతిమల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబా జానీ जाननहार నాలెడ్జ్ఫుల్. కిస్కి నాలెడ్జ్ హై. ఏ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు? ఏ కోయి भी नहीं जानते. ఇది ఎవరికి కూడా తెలియదు. సిర్ఫ్ నామ్ రఖా దియా హై కి గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్. చెప్తారు పరమాత్ముడు తండ్రి నాలెడ్జ్ఫుల్. वह समझते हैं कि गाड सभी के दिलों को जानने वाला है. పరమాత్మ అందరి యొక్క అందరి మనసులో ఉండే తెలుసుకుంటారు అని చెప్తారు. అభి తుమ్ జాన్తే హో హమ్ శ్రీమత్ పర్ చల్తే హై. ఇప్పుడు మనకు తెలుసు మనం తండ్రి ఇచ్చిన శ్రీమతిలో నడుస్తూ ఉన్నాం. బాప్ कहते हैं माम एकम याद करो जिसको तुम आधा कल्प से याद करते आए हो. బాబా చెప్తున్నారనమాట, పిల్లలు నన్ను ఒక్కరిని తలంపు చేయండి, అర్ధకల్పంగా మీరు నన్నే తలంపు చేస్తూ వచ్చారు. అబ్ తుమ్కో జ్ఞాన్ మిల్తా హై తో భక్తి छूट जाती है. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు భక్తి అనేది ఇంకా వెళ్ళిపోతుంది. దిన్ హై సత్యుగం, రాత్ హై కలియుగం. పగలు అంటే సత్యుగం, రాత్రి అంటే కలియుగం. పావు నరక తరఫ్, మూహ్ స్వర్గ తరఫ్. మన కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు ఉండాలి. పియర్ గర్ సే హోకర్ ససుర్ గర్ ఆయేంగే. బాబా అంటారు, మీరు పుట్టినింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్నారు. యహా పియా శివబాబా ఆతే హై శృంగార కర్నే. ఇక్కడ ప్రియుడు వస్తారు మనకు ఆత్మలకు శృంగారం చేయడానికి. श्रृंगार बिगाड़ा हुआ है. పతిత్ बनते तो శృంగార్ బిగాడ్ జాతా హై. అయితే శృంగారం ఎప్పుడు చెడిపోతుంది? ఎప్పుడైతే పతితం అయిపోతారో అప్పుడు శృంగారం వెళ్ళిపోతుంది. అవి పతిత్ పాపి నీచ్ బన్ పడే హై. ఇప్పుడు పతితులుగా పాపి నీచులుగా అయిపోయినారు. ఆ బాప్ ద్వారా తుమ్ మనుష్య సే దేవతా బన్ రహీ హో. ఇప్పుడు బాబా ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బేగుణిసే గుణవాన్ బన్ రహీ హో. అంటే ఏమి గుణం లేకుండే వాళ్ళ నుండి గుణవంతులుగా అవుతూ ఉన్నారు. जानते हो बाबा को याद करने और समझाने से वो कोई भी पाप नहीं करेंगे. బాబా చెప్తారు,
మనము ఎటువంటి పాపము అనేటువంటిది చేయకూడదు. కోయి తమో ప్రధాన చీజ్ నహీ ఖాయేంగే, ఇట్లా చెప్పాలి బాబాకి. బాబా ఎటువంటి పాపకర్మము చెయ్యము, మేము తమో ప్రధానమైన వస్తువులని స్వీకారం చెయ్యము. మనుషు తీర్థ పర్ జాతే హై తో కోయి బెంగన్ చోటా ఆతే హై, కోయి మాంస్ చోడ్ ఆతే హై. మనుషులు తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు మాంసము ఇలాంటివన్నీ కూడా వదిలేస్తారు. ఏ హై 5 వికారోं का दान, क्योंकि దేహ అభిమాన్ సబ్సే బడా ఖరాబ్ హై. బాబా చెప్తారు, దేహ 5 వికారాలు త్యాగం చేయాలి, దేహ అభిమానము చాలా చెడ్డది అంటారు బాబా. గడి గడి దేహమే మమత్తు పడి జాతా హై, గడి గడి దేహం పైన మమకారం అనేది ఉండకూడదు. బాప్ కహతే హై బచ్చే ఇస్ దేహ సే మమత్తు చోడో. బాబా చెప్తారు, బిడ్డ ఈ దేహం పైన ఉండే మమకారం తొలగించుకో. देह का ममत्व नहीं छूटने से फिर औरों देहदारियों से ममत्व लग जाता है. మనమే దేహం పైన మమకారాన్ని తొలగించుకోలేదు అంటే మరి ఇంకా వేరే వేరే వాళ్ళపైన కూడా దేహం పైన పోతూ ఉంటుంది. బాప్ కహతే హై బచ్చే ఏక్ సే ప్రీతి రఖో. బాబా అంటారు, దేహదారులపైన మీ దేహం పైన మమకారం ఉండకూడదు, ఒక తండ్రి పైనే ప్రీతి ఉండాలి. औरों के नाम रूप में मत फंसो, ఎవరి నామరూపాల్లో చిక్కుకోవద్దండి. బాబానే గీత కా అర్థ भी समझाया है. బాబా పాట ఒక అర్థాన్ని చెప్తూ ఉన్నారు. బేహద్ కే బాప్ సే ఫిర్ సే బేహద్ కే స్వర్గ్ కి బాదషాహీ లే రహీ హై. బేహద్దు తండ్రి నుండి బేహద్దు ఆస్తిని తీసుకుంటున్నారు. ఇస్ బాదషాహీ కోయి హమ్నే చీన్ నహీ సక్తా. తండ్రి ఇచ్చేటువంటి ఈ విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. వహా దూసరా కోయి హై హీ నహి, అక్కడ మరి ఎవరు ఉండరు కూడా ఉండరు, ఇట్లా ఏది కూడా మన దగ్గర ఉండేది లాక్కోవడానికి. చీనేంగే కైసే, ఎట్లా తీసుకుంటారు మన దగ్గర ఉండే ఆస్తి. అభి తుమ్ బచ్చోంకో శ్రీమత్ పర్ చల్నా హై. ఇప్పుడు పిల్లలు శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. నా చల్నేసే యాద్ రఖనాకి ఊంచా పద్ కభీ పా నహీ సకేంగే. పిల్లలు శ్రీమతం పైన నడవాలి. ఒకవేళ శ్రీమతం పైన నడవలేదు అంటే ఉన్నతమైన పదవి తీసుకోలేరు. శ్రీమత్ బి జరూర్ సాకార్ ద్వారా హీ లేని పడే. శ్రీమతాన్ని సాకారంలో ఉండే వాళ్ళ నుంచి తీసుకోవాలి. ప్రేరణ సేతో మిల్ నహీ సక్తే. పైనుండి శివబాబా ప్రేరణ ద్వారా అయితే ఇవ్వరు కదా, ఎవరు సాకారంలో కింద ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకోవాలి కదా. కయ్యోంకోతో घमंड आ जाता है कि हम तो शिव बाबा की ప్రేరణ से लेते हैं. కొంతమందికి అయితే ఇట్లా ఒక గర్వం అనేది వస్తుందన్నమాట. వీళ్ళతో మాకేం పనిలే, మాకు శివబాబాతో పని, మేము శివబాబా ప్రేరణ వింటాము అంటారు. अगर प्रेरणा की बात हो तो भक्ति मार्ग में भी क्या नहीं क्यों नहीं प्रेरणा देते थे कि मनमना भव. ఆ విధంగా బాబా ప్రేరణ ఇచ్చేటట్లా ఉంటే బాబా చెప్తారనమాట. ఏం చెప్పినారు బాబా? మన్మనాభవ అంటే మీ మనసుని నాయందు ఉంచండి అని చెప్పినారు కదా, భక్తిలో కూడా చెప్పినారు కదా. ఏతో సాకార్ మే జాకర్ సమझाना पड़ता है, సాకార్ బిగర్ మత్ బి కేసే దే సక్తే. బాబా అంటారు, సాకారంలో ఇక్కడ బ్రహ్మ లేదు అంటే మనకు ఎవరు మతం ఇస్తారు? बहुत बच्चे बाप से रूट कर कहते हैं हम तो शिव बाबा के हैं. చాలామంది పిల్లలు ఇక్కడ సాకారంలో ఉండే వాళ్ళ నుండి అలిగిపోయి మేము శివబాబాతో కనెక్షన్ పెట్టుకుంటామని చెప్తారు. तुम बच्चे जानते हो शिव बाबा ब्रह्मा द्वारा हमको ब्राह्मण बनते हैं. మీకు తెలుసు శివబాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని చేస్తారు. पहले बच्चे बनते हैं ना, ఫిర్ సమజ్ మిల్తీ హై. మొదట బ్రహ్మ బిడ్డ అవుతారు, వాళ్ళ నుంచి మనం తెలుసుకుంటాం. హమ్కో దాదే కా వర్షా మిల్ రహా హై. ఇన్ ద్వారా మనకు అన్న ఆస్తి వస్తుంది వీళ్ళ ద్వారా, శివబాబా ద్వారా. బ్రహ్మ ద్వారా తుమ్కో అపనా బనాతీ హై. బ్రహ్మ ముఖాంతరంగా మనకి తన బిడ్డలుగా చేసుకొని శిక్షా దేతే హై అంటే శిక్షణ ఇస్తారు. बाबा से मोहब्बत रखने से हमारे सब आशाएं पूरी होती है. పాట చెప్తున్నారు కదా బాబా,
ఎప్పుడైతే పరమాత్మ పైన ప్రీతి అనేది పెట్టుకుంటారో మన ఆశలన్నీ నేను పూర్తి చేస్తాను, పిల్లల యొక్క ఆశల్ని పూర్తి చేస్తా అని చెప్పారు బాబా. మొహబ్బత్ బడి అచ్చి చాహియే, తుమ్సా బాత్మాయే ఆషిక్ బనే హో బాప్కి. ప్రీతి చాలా ఉండాలి శివబాబా పైన. ఎందుకంటే అందరూ కూడా బాబా ప్రియుడైతే మనం ప్రేయసీలు, ప్రియుడు ప్రేయసీలకు మధ్య ఎంత ప్రీతి ఉంటుంది, అంత ప్రీతి శివబాబా పైన ఉండాలి. చోటే పన్మేవి బచ్చే బాప్కే ఆషిక్ బంతే హై. చిన్నప్పుడు కూడా చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారు, తండ్రికి ఎంత ఆషిక్ అయిపోతారు. బాబాకే యాద్ కరేంగేతో వర్షా మిలేగా. ఎందుకంటే డాడీ తండ్రి నుండే కదా ఆస్తి వచ్చేది. ఇక్కడ మన తండ్రి శివబాబా తలంపు చేస్తే ఆస్తి వస్తుంది. బచ్చా బడా హోతా జాయేగా, సమజ్ మే ఆతా జాయేగా. బిడ్డ పెద్దగా అయిపోతూ ఉంటే వాళ్ళకు అర్థమవుతుందా లేదా. తుంబి బేహద్దుకే బాబ్కే బచ్చే ఆత్మయే హో. మీరు బేహద్దు తండ్రికి ఆత్మలు కదా. బాప్సే వర్షాలే రహే హో. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఆస్తి మనకి ఎవరి నుంచి వస్తుంది, ఎవరిని తలంపు చేయాలి అనేది. अपने को आत्मा समझ परमपिता परमात्मा को याद करना पड़े. కాబట్టి స్వయాన్ని ఆత్మ అని అనుకుంటూ పరమాత్మ తలంపు చేయాలి. బాబాకి ఆషిక్ బనేంగేతో తుమ్హారే సబ్ ఆశయే పూరి హో జాయేగి. ఎప్పుడు బాబాకి మీరు ఆషిక్ అయిపోతారో అప్పుడు పూర్తి మీ ఆశలన్నీ పూర్తి అయిపోతాయి. ఆషిక్ మాషిక్ కో యాద్ కర్తే హై, కోయి దిల్ మే ఆశా రక్కర్ సచ్చా బాప్ పర్ ఆషిక్ బంతే హై. ఏ విధంగా ప్రియుడు ప్రేయసి పైన ఎంత ప్రీతి పెట్టుకుంటారు, ఆ విధంగా మనము పరమాత్మకు ప్రేయసి అయ్యి అంత ప్రీతి ఉంచుకోవాలి. అప్పుడే కదా ఆస్తి అనేది దొరుకుతుంది. బాప్ ఔర్ ప్రాపర్టీ యాద్ రహతీ హై. అప్పుడే తండ్రి ఇచ్చే ప్రాపర్టీ గుర్తుంటుంది కదా. అవి వహై బేహద్ కీ బాత్, వహై హద్ కీ బాత్ అంటే అది లౌకికంలో హద్దు విషయం అన్నమాట. ఏతో ఆత్మకు ఆషిక్ బన్నా హై పారలౌకిక్ మాషుక్క. ఇక్కడ ఆత్మలు పరమాత్మ ప్రియుడు అన్నమాట. వాళ్ళకు మనం అంత ప్రీతి వాళ్ళ పైన ఉంచామనుకోండి, బేహద్దు ఆస్తికి మీరు మాలిక్ అయిపోతారు. పారలౌకిక తండ్రి శివ్ బాబా జో సబీకా మాషిక్ హై. కాబట్టి అందరికీ ప్రియుడు పరమాత్మ. తుమ్ బచ్చే జాన్తే హో కి బాబా సే హమ్ విశ్వకి బాదషాహి దేతే హై. బాబా పిల్లలకి విశ్వం యొక్క రాజభాగ్యం ఇస్తారు. ఉస్మే సబ్ కుచ్ ఆ జాతా. ఆ రాజభాగ్యంలోనే అన్నీ వచ్చేస్తాయి. పార్టీషన్కి కోయి బాత్ నహి. అంటే పార్టీలో ఒక విషయం లేదు కదా. సత్యుగ్ త్రేతామే కోయి ఉపద్రవ్ నహి హోతే హై. సత్య త్రేతాయుగాలో ఏది కూడా ప్రకృతి ఉపద్రవాలు వచ్చేది లేదు. దుఃఖకా నామ్ నహి రహత. అంటే ఇక్కడలాగా ఎక్కువగా గాలి వచ్చేది, ఎక్కువ వర్షం పడేది, ఎక్కువ ఎండ అయ్యేది, ఈ విధంగా దుఃఖం ఇచ్చేవి అక్కడ ఉండవంటారు బాబా. ఏతో హై హీ దుఃఖదాం ఇసీలియే మనుష్య పురుషార్థ కర్తే హై. బాబా అంటారు ఇది అయ్యే ఉంది దుఃఖధామం, కాబట్టి మనుషులు ఎంత ప్రయత్నం చేస్తారు. హమ్ రాజారాణి బనేంగే. దేనికి? రాజు రాణిగా అయ్యేదానికి ఇప్పుడు పురుషార్థం చేయాలి. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ బనే. ఈడ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే దానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. నెంబర్ వార్ దర్జాతో అయినా నెంబర్ వార్ పదవులు ఉంటాయి. హర్ ఏక్ పురుషార్థ కర్తే హై ఉంచా పద్ పానే కెలి. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు ఉన్నతమైన పదవి తీసుకోవడానికి. స్వర్గమే भी ऊंचा पद पाने के लिए మమ్మా బాబాకో ఫాలో కర్నా చాహియే. స్వర్గంలో ఉన్నతమైన పదవి తీసుకోవాలి అంటే మమ్మా బాబాను ఫాలో చేయాలి. క్యూ నా హమ్ వరసా బనే. ఎందుకు మనం ఆస్తి తీసుకోకూడదు? భారత్ కో హీ మదర్ ఫాదర్ కంట్రీ కహా జాతా హై. భారతదేశాన్ని ఏం చెప్తారు? మదర్ ఫాదర్ కంట్రీ అని చెప్తారు. ఉన్కో బంతే హై భారత్ మాత. అందుకే కదమ్మా ఈ భారతదేశంలో మాతలకి వందనం అని చెప్తారు. తో జరూర్ పితా భీ చాహియేనా. మాత ఉన్నారంటే పిత కూడా ఉండాలి కదా. తో దోనో చాహియే. ఆజ్కల్ వందే మాతరం భారత్ మాతాకో కాతీ హై. కాబట్టి ఈ రోజుల్లో వందే మాతరం అని భారత మాతలకు చెప్తారు. భారత్ అవినాశీ ఖండ హై. ఈ భారత్ అనేది అవినాశీ ఖండమైంది. యహా హి పరంపిత పరమాత్మ ఆతే హై.
ఈ మన భారత్లోనే పరమాత్మ వచ్చినారు. తో భారత్ మహాన్ తీర్థ హువానా, మన భారత్లో పరమాత్మ వచ్చినారంటే ఎంత పెద్ద తీర్థస్థానం ఇది అంటారు బాబా. తో సారే భారత్కి వందన కర్నీ చాహియేనా, కాబట్టి మొత్తం భారత్కి మనము వందన నమస్కారం చేయాలి. పరంతు ఏ జ్ఞాన్ కోయిమే హై నహి, అయితే ఇలాంటి జ్ఞానం ఎవరిలో కూడా లేదు అంటారు బాబా. వందనాకి కి జాతి హై పవిత్రకి, బాబా అంటారు మన భారత్లో పవిత్రంగా ఉండే వాళ్లకు ఏ విధంగా నమస్కారం చేయాలి. బాప్ కహతే హై వందే మాతరం, బాబానే పవిత్రమైన వాళ్ళకి ఏం చేస్తారు, వందే మాతరం అని చెప్తారు. శివ్ శక్తి తుమ్ హో, మీరు అయ్యే ఉన్నారు శివశక్తి. जिन्होंने भारत को स्वर्ग बनाया है, हर एक को अपनी జన్మభూమి అచ్చి లక్తీ హైనా, భారతదేశాన్ని స్వర్గంగా చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జన్మభూమి అంటే ఎంత ఇష్టం కదా. తో సబ్సే ఊంచి భూమి యహ భారత్ హై, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి భూమి భారతదేశం. యహ బాప్ ఆకర్ సబ్కో పావన్ బనాతే హై, ఎందుకంటే ఈ భారత్లో పరమాత్మ వచ్చి అందరినీ పావనం చేస్తారు. పతితోంకో పావన్ బన్నే వాళ్ళ ఏక్ బాప్ హీ హై, పతితంగా ఉండే వాళ్ళని పావనంగా చేసేవాళ్ళు ఒక తండ్రి. బాకీ ధరణి ఆది కుచ్ నహి కర్తి, అంటే బాబా అంటారు భూమి కానీ ఇది మనల్ని పావనంగా చేసేది లేదు. సబ్కో పావన్ బన్నే వాళ్ళ ఏక్ హీ బాప్ హై జో యహా ఆతే హై, పతితుల్ని పావనం చేసేవాళ్ళు తండ్రి, ఆ తండ్రి భారత్లో వస్తారు. భారత్కి మహిమ బహుత్ భారీ హై, అందుకే ఈ భారతదేశానికి చాలా మహిమ ఉంది. భారత్ అవినాశీ ఖండ హై, మన భారతదేశం అవినాశీ ఖండమైంది. కబ్ అవినాశీ వినాశ్ నహీ హోతా, ఇది ఎప్పటికీ వినాశనం అనేది కాదు. ఈశ్వర్ భారత్ మే హీ ఆకర్ శరీర్ మే ప్రవేశ్ కర్తే హై, ఈ భారతదేశంలో శివ్ బాబా బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారు. జిస్సే భగీరథ్ నందిగణి भी कहते हैं, వీళ్ళకే భగీరథుడు నందిగణి అని చెప్తారు. నందిగణి నామ్ సున్ ఉన్హోనే ఫిర్ జానవర్ రకా దియా హై, వాళ్ళు నందిగని పేరు విని అక్కడ ఏం చేస్తున్నారు, బసవన్న పెట్టారు కదా. తుమ్ జాన్తే హో కల్ప కల్ప బాప్ బ్రహ్మ తన్మే ఆతే హై, మనకు తెలుసు కల్పకల్పము శివ్ బాబా బ్రహ్మతనువులో వస్తారు. వాస్తవమే జటాయే తుమ్కో హై రాజఋషి తుమ్ హో, బాబా అంటారు వాస్తవంగా మీరే రాజఋషులు అని అంటారు బాబా. ఋషి హమేషా పవిత్ర రహతే హై, ఋషులంటే చాలా పవిత్రంగా ఉంటారు. రాజ ఋషి హో గర్భార్ భీ సంభాలనా హై, రాజ ఋషులు మీరు ఇల్లు వాకిలు కూడా సంభాలన చేయాలి. ధీరే ధీరే పవిత్ర బంతే జాయ్, మెల్లమెల్లగా పవిత్రంగా అయిపోతారు. వహ ఫట్సే బంతే హై క్యోంకి వహ గర్భార్ చోడుకర్ జాతే హై, బాబా అంటారు అక్కడ వెంటనే అయిపోతారు, ఇల్లు వాకిళ్ళన్నీ కూడా వదిలి వెళ్ళిపోతారు. తుమ్కో గృహస్థ వ్యవహారమే రాతే పవిత్ర బన్నా హై, బాబా ఏమంటారంటే అక్కడైతే ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ మీరు గృహస్థాన్ని సంభాలన చేస్తూ పవిత్రంగా అవ్వాలని బాబా అంటారు. ఫరక్ హువానా, వాళ్ళకి మనకు తేడా ఉంది కదా. తుమ్ జాన్తే హో హమ్ ఇస్ పురానీ దునియా మే బైట్ నయీ దునియా కా వర్షా లే రహీ హై, మనకి ఇప్పుడు తెలుసు ఈ పాత ప్రపంచంలో మనం కూర్చొని కొత్త ప్రపంచం ఒక ఆస్తిని తీసుకుంటున్నాము. బాప్ కహతే హై మీఠే మీఠే బచ్చే ఏ పడాయి భవిష్య కే లియే హై, బాబా చెప్తారు మధురాతి మధురమైన పిల్లలు ఈ చదువు భవిష్యత్తు కోసరం. తుమ్ నయీ దునియా కే లియే పురుషార్థ కర్ రహీ హో, మీరు కొత్త ప్రపంచాని కోసం పురుషార్థం చేస్తున్నారు. తో బాప్కో కిత్నా నా యాద్ కర్నా చాహియే, కాబట్టి తండ్రిని ఎంత తలంపు చేయాలి. బహుత్ హై జో ఏక్ దోకే నామ రూపమే ఫస్తే హై, చాలామంది పిల్లలు ఒకరు ఇంకొకరి నామరూపాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తో ఉస్కో శివ్ బాబా కభీ యాద్ నహీ పడేగా, మనం దేహదారుల నామరూపాల్లో చిక్కుకుంటే శివ్ బాబా తలంపు ఎలా వస్తుంది. జిస్సే ప్యార కరేంగే వహ్ యాద్ అతా రహేగా, ఎవరిపైన ప్రీతి పెట్టుకుంటామో వాళ్ళ తలంపే కదా వస్తుంది. వహ్ ఏ సీడీ చడ్నా సకే,
ఇతరుల నామరూపాల్లో చిక్కుకునే వాళ్ళు మెట్లు ఎక్కలేరు. నామ రూప్ మే ఫస్నే కి भी एक बीमारी लग जाती है. నామరూపాల్లో చిక్కుకోవడం కూడా ఒక పెద్ద రోగం అంటారు బాబా. బాబా వార్నింగ్ దేతే హై, ఏక్ దోకే నామ రూప్ మే ఫస్ అప్నా పద్ భ్రష్ట్ మత్ కరో. బాబా చెప్తారు, ఇంకొకరి నామరూపాల్లో చిక్కుకొని పిల్లలారా మీ పదవిని భ్రష్టం చేసుకోకండి అని చెప్తారు. ఔరోं का कल्याण बल हो जाए परंतु तुम्हारा कुछ भी కళ్యాణ్ నహీ హోంగా. బాబా అంటారనమాట, ఇతరులు ఒక కళ్యాణం అనేది మనం చేయాలి అంటే ఫస్ట్ మనం కూడా కళ్యాణం చేసుకోవాలి కదా. అప్నా అకళ్యాణకర్ బయటతీ హై, మనకే అకళ్యాణం చేసుకుంటే ఎలా. బాబా అంటారు, అంటే మనం ఇతరుల నామరూపాల్లో చిక్కుకుంటే అదే కదా అవుతుంది. ఏక్ బహుత్ హై జో నామ రూప్ మే ఫస్తే హై. మనమే స్వయం దేహాభిమానంలో ఇతరుల నామరూపాల్లో చిక్కుకుంటే ఇతరుల కళ్యాణం ఎలా చేస్తాము. अब तुम बच्चे जान गए हो कि आधा कल्प तुमने दुख सहन किया है. ఇప్పుడు పిల్లలకు తెలుసు అనమాట, అర్ధకల్పంగా మీరు ఎంత దుఃఖాన్ని సహనం చేశారు. గమ్ సహన్ కియే హై అభి వహ్ నికల్ ఖుషీ కా పారా చట్టా హై. కాబట్టి ఇప్పుడు మనము ఇవన్నీ కూడా తొలగించుకొని అపారమైనటువంటి సంతోషంలో ఉండాలి. తుమ్ गम देखते 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 एकदम तमो प्रधान बन पड़े हो. अभी तुमको खुशी होती है हमारे सुख के दिन आ जाए. ఇప్పుడు ఇవన్నీ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఈ తమో ప్రధానము ఈ తమో ప్రధానత ఇవన్నీ చూస్తూ ఉంటే పిల్లలకి ఎలా ఖుషి అనేది ఉంటుంది. కాబట్టి బాబా అంటారు, హమారే సుఖకే, అంటే మీ సుఖం అనేటువంటి రోజులు రాబోతున్నాయి అంటారు బాబా. సుఖదాం మే జా రహే హో, ఇప్పుడు దగ్గరలో సుఖదాం వెళ్తున్నారు. దుఃఖకే దిన్ పూరే హో, దుఃఖమైన రోజులు పూర్తి అవుతున్నాయి. తో సుఖదాం మే ఊంచా పద్ పానే కా పురుషార్థ కర్నా. కాబట్టి సుఖధామంలో వెళ్ళి ఉన్నతమైన పదవి తీసుకోవడానికి పురుషార్థం ఇప్పుడు చేయాలి. మనుషు పడితే హై సుఖకే లియే, మనం చదువుకునేది దేనికి, సుఖం కోసం. మనుషులు చదువుకుంటారు, లౌకికంలో అయినా అంతే కదా. तुम जानते हो हम భవిష్య విశ్వకే మాలిక్ బన్ రహీ హై. ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ విశ్వానికి మాలికులు అవుతున్నారు. పత్ర మే లిఖతే హై బాబా హమ్ आपसे पूरा वर्षा लेकर ही रहेंगे अर्थात सूर्यवंशी राजधानी में हम ऊंचा पद पाएंगे. పిల్లలు లెటర్లో ఈ విధంగా రాస్తారంట, బాబా మేము ఏమైనా కానీ పూర్తి మీ దగ్గర ఆస్తి తీసుకునే వదులుతాము, సూర్యవంశీ రాజధానిలో ఉన్నతమైన పదవి తీసుకుంటాము అని. పురుషార్థకి సంపూర్ణ భావన రఖనీ హై. పురుషార్థంలో సంపూర్ణంగా ప్రీతి పెట్టుకో, భావన ఉండాలి. आप सत्युग के तुम्हारे सुख की उम्मीदों के दीव जग रहे हैं. ఇప్పుడు సత్యుగం కోసం మీకు అక్కడ బాబా అంటారు, మీ యొక్క ఆశలు అనేది పూర్తి అవుతున్నాయి అంటారు బాబా. दीव बुझ जाता है तो दुख ही दुख हो जाता है. ఎప్పుడైతే ఇక్కడ దీపం ఆరిపోతుందో అప్పుడు దుఃఖమే దుఃఖం కదా అంటాడు బాబా. భగవాన్ వాచ తుమ్హారా సబ్ దుఃఖ్ అబ్ మిట్ జానే వాలా హై. ఇప్పుడు మా భగవాన్ వాచ ఏమి అంటే అంత దుఃఖం అంతా ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంది. అబ్ తుమ్హారే సుఖకే దిన్ ఆ రహీ హై. ఇప్పుడు సుఖం అనే రోజులు వస్తూ ఉన్నాయి. పురుషార్థకర్ బాప్సే పూరా వర్షా లేనా హై. అందుకోసం పురుషార్థం చేసి పూర్తి ఆస్తిని తీసుకోవాలి. జిత్నా అబ్ లేంగే हमने समझेंगे हम कल्प कल्प यह वर्षा पाने के अधिकारी बनती है. ఎంత మనం తీసుకుంటాం అంత ఆస్తికి అధికారి అవుతాం. हर एक समझते जाएंगे हम किसी को यहाँ रास्ता बनते हैं. బాబా అంటారు మనం ఇతరులకి మార్గాన్ని కూడా చూపించాలి. బాబా कहते हैं पुण्यात्मा नंबर 1 सूर्यवंशी में बनना है. బాబా అంటారు పుణ్యాత్మ నెంబర్ 1 సూర్యవంశీలుగా అవ్వాలి. अंधों లాఠీ బన్నా హై. ప్రశ్నావళి ఆది బోర్డు పర్ జహా తహా లగానా చాహియే. మనం గుడ్డి వాళ్ళకి ఊతకర్రలాగా అవ్వాలి.
ప్రశ్న ఉండే వాళ్ళకి ఒక బోర్డు లాగా అవ్వాలి. ఏక్ బాప్కో సిద్ధ్ కర్నా హై, ఒక తండ్రిని పేరు ప్రత్యక్షం చేయాలి. వై సబ్కా బాప్ హై, వాళ్ళే అందరికీ తండ్రి అయినారు. ఓ బాప్ బ్రహ్మ ద్వారా రచితే హై, శివబాబా బ్రహ్మ ద్వారా రచన చేస్తారు. బాబా సే తుమ్ దేవతా బనేంగే శూద్రసే, బ్రాహ్మణులు ఇప్పుడు దేవతలుగా అవుతూ ఉన్నారు. అభి తుమ్ హో బ్రాహ్మణ్ హై చోటి, మీరు హై దేవత. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణ్ అంటే చోటి, మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు. చడ్తీ కళ తుమ్ బ్రాహ్మణోంకి హై, ఎక్కే కళ బ్రాహ్మణులది. తుమ్ బ్రాహ్మణీయ భారత్కో స్వర్గ్ బనాతే హై, మీరు బ్రాహ్మణులు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు. వినాశ్ హువా తో సమझेंगे హమారీ రాజధాని స్థాపన హుయి, ఇప్పుడు ఇది వినాశనం అయిపోతే మళ్ళీ మన రాజధాని అనేది వస్తుంది. ఫిర్ తుమ్ సబ్ శరీర్ చోడ్ అమర్లోకమే జాయింగే, ఇప్పుడు మళ్ళీ మీరు శరీరాన్ని వదిలి అందరూ అమరలోకానికి వెళ్ళిపోతారు. ఏ హై మృత్యులోక్, ఇప్పుడు ఇది అయ్యే ఉంది మృత్యులోకము. जब से मोहब्बत हुई है इसका यह मतलब नहीं कि पुरानी मोहब्बत वाले ऊंचा पद पाएंगे और नई मोहब्बत वाले कम पद पाएंगे, नहीं, सारा मदार पुरुषार्थ पर है. బాబా అంటారు, మనకు పరమాత్మ పైన ప్రీతి అనేటువంటిది ఉండాలి. తక్కువ ప్రీతి పెట్టుకునే వాళ్ళకైతే తక్కువ, ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఎట్లా ఎక్కువ, అట్లా లేదు. సారా మదార్ పురుషార్థ పర్ హై, మొత్తం ఆధారం అంతా మనం చేసే పురుషార్థం పైనే ఉంటుంది. దేకా జాతా హై బహుత్ పురాణి సే నయే తీకే జాతే హై. బాబా అంటారు, చూడండి, పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళే ఒకసారి ముందు వెళ్ళిపోతూ ఉంటారు. क्योंकि देखेंगे कि बाकी समय बिल्कुल थोड़ा है तो मेहनत करने लग पड़ते हैं. కాబట్టి సమయం అనేది చాలా తక్కువ ఉంది అంటారు బాబా. పాయింట్ भी सहज मिलती जाती है, పాయింట్లు కూడా సహజంగా దొరుకుతూ ఉంటాయి. బాబా का परिचय दे समझेंगे तो గీతా का భగవాన్ కౌన్, బాబా పరిచయం అనేది అందరికీ అర్థం చేయించాలి. గీతా భగవంతుడు ఎవరు అనేది. శివ వా కృష్ణ, శివుడా లేదా కృష్ణుడా అని. వహై రచయిత, వహై రచన అంటే, రచయిత అంటే ఎవరు, రచన అంటే ఎవరు అనేది తెలిపించాలి. రచయిత శివబాబా, రచన శ్రీకృష్ణ. తో జరూర్ రచయితకో భగవాన్ కహేంగేనా, రచయిత అంటే శివబాబా, వాళ్ళకే కదా భగవాన్ అని చెప్తాం. తుమ్ సిద్ధ కర్ బతాయేంగే, యజ్ఞ తప్ జప్ శాస్త్ర ఆది పడితే నీచే ఉతర్తే ఆయి. బాబా అంటారు, యజ్ఞాలు తపాలు శాస్త్రాలు చదువుతూ కింద దిగుతూనే వచ్చేసారు. భగవాన్ వాచా కాకర్ సమझाएंगे तो किसी को గుస్సా నహీ లగేగా, భగవాన్ వాచ ఎప్పుడు కోపం అనేది చేసుకోకూడదు. ఆదా కలఫ్ భక్తి చల్తీ హై, భక్తి హై రాత్, అర్ధకల్పం భక్తి నడుస్తుంది. భక్తి అంటేనే రాత్రి. ఉతర్తీ కళ చెడ్తీ కళ, ఎక్కే కళ దిగే కళ. సబ్కో సద్గతి మే ఆనా హై వయా గతి. బాబా అంటారు, అందరూ సద్గతి అనేది సద్గతిలో వెళ్ళాలి అంటారు బాబా. ఏ సమझाना పడే బిల్కుల్ సింపుల్ రీతి సమझने से बहुत खुशी होंगी. ఇవన్నీ బాగా తెలిపించాలి. ఎంత ఈజీగా తెలిపిస్తే అంత ఖుషి అవుతారు అందరూ. బాబా తుమ్కో ఐసా బనాతే హై, బాబా ఇట్లా చెప్తారా అని వాళ్ళంత సంతోషమైంది. అభి ఆత్మకో పంక్ మిలే హై, ఇప్పుడు ఆత్మకి రెక్కలు దొరికినాయి. ఆత్మ జో భారీ హై ఓ హల్కా బన్ జాతీ హై, ఆత్మ ఏదైతే భారీగా ఉందో అది తేలిక అయిపోతుంది. దేహ్ కా భీ బాన్ చోడ్నే సే తుమ్ హల్కే హో జాయేంగే, ఎప్పుడు దేహాభిమానాన్ని తొలగిస్తారో అప్పుడు తేలిక అయిపోతారు. బాబాకి యాదమే తుమ్ కిత్నా భీ పైదల్ కర్తే జాయేంగే తో థకావట్ నహీ హోంగి, ఎంత బాబా తలంపు ఉంటుందో, బాబా తలంపు పెట్టుకొని నడుస్తూ ఉంటారో అలసట అనేది ఉండదు. ఏవి యుక్తి హై, ఇదొక యుక్తి అనమాట.
शिव बाबा का बाण छूट जाने से हवा मिसाल ఉడితే రహేంగే. బాబా అంటారు, శరీరం పైన ఎప్పుడు భావాన్ని తొలగించేస్తారో, దేహాభిమానం తొలగిస్తారో అప్పుడు గాలిలో ఎగిరిపోయినట్టుగా తేలిపోతూ ఉంటారు. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. शुक्रिया बाबा. ఈరోజు ధారణ के लिए मुख्य सार. ఒకటో పాయింట్, देह अभिमान वश कभी रूठना नहीं है. దేహ అభిమానానికి వశమై ఎప్పుడు కూడా అలిగిపోకూడదు. సాకార ద్వారా బాప్కి మత్ లేని హై. సాకార తండ్రి నుండి మతం తీసుకోవాలి. ఏక్ పరమాత్మ మాషుక్ కా సచ్చా ఆషిక్ బన్నా హై. ఒక పరమాత్మకి సత్యమైన ప్రేయసులు అవ్వాలి. సెకండ్ పాయింట్, గర్బార్ సంభాల్తే రాజ ఋషి బన్కర్ రహనా హై. ఇల్లు వాకిల్లు సంభాలన చేస్తూ రాజ ఋషి చూపించాలి. सुखधाम में जाने की पूरी उम्मीद रख, पुरुषार्थ में संपूर्ण भावना रखनी है. సుఖధామానికి వెళ్ళేదాని కోసం పూర్తిగా ఆశ పెట్టుకొని బాబా అంటారు పూర్తి పురుషార్థం చేసి సంపూర్ణంగా భావన అనేది ఉంచుకోవాలి పురుషార్థం పైన. వరదానము, మాయాకి బడీ बात को भी छोटी बनकर పార్ కర్నే వాలే నిక్షయ బుద్ధి విజయీ భవ. ఈరోజు వరదానము, మాయ తీసుకొచ్చేటువంటి పెద్ద సమస్య, పెద్ద మాటలు కూడా చిన్నగా చేసుకునేటువంటి వాళ్ళే నిక్షయ బుద్ధి విజయీ ఆత్మలైనారు. కోయి भी बड़ी बात को छोटा बनना या छोटी बात को बड़ा बनना अपने हाथ में है. ఏదైనా పెద్ద మాటని చిన్నగా చేయడం, చిన్న మాటని పెద్దగా చేయడం మీ చేతుల్లోనే ఉంది. किसी किसी का स्वभाव होता है छोटी बात को बड़ी बनना और कोई बड़ी बात को भी छोटा बना देते हैं. కొంతమందికి ఈ స్వభావం ఉంటుంది, చిన్నదాన్ని పెద్దగా చేస్తారు, పెద్దదాన్ని చిన్నగా చేస్తారు. तो माया की कितनी भी बड़ी बात सामने आ जाए लेकिन आप उनसे बड़े बन जाओ तो वह छोटे हो जाएगा. బాబా అంటారు, మాయ ఎంత పెద్ద సమస్య అయినా తీసుకొని రాని, మీరు దాని ముందర ఇంకా పెద్దగా అయిపోయినారనుకోండి, మీ స్థితి బాగుందనుకోండి, అది చిన్నగా అయిపోతుంది. స్వస్థితి మే రహనే సే బడి పరిస్థితి भी छोटा लगेगा. మీ స్వస్థితి బాగుంది అంటే పెద్ద పరిస్థితి కూడా చిన్నగా అయిపోతుంది. और उसी पार विजयी पाना సహజ్ హో జాయ్. అప్పుడు ఆ ఒక్క పరిస్థితి పైన విజయం పొందడం ఈజీ అవుతుంది. समय पर याद आए कि मैं कल्प कल्प का विजयी आत्मा हूँ तो इस निक्षय से विजयी बन जाएंगे. ఈ సమయంలో మనకు తలంపు రావాలి, కల్పకల్పము నేనే విజయీ ఆత్మని అని. నిక్షయం అనేది, ఎవరికి నిక్షయం ఉంటుందో వాళ్ళకి విజయం అనేది వస్తుంది. స్లోగన్, वरदाता को अपना सच्चा साथी बना लो तो वरदानों से జోలి భర్ జాయేంగే. స్లోగన్, వరదాత తండ్రిని మన సొంతం చేసుకున్నట్లయితే, సత్యమైన సాథీగా చేసుకున్నట్లయితే వరదానాలు మన జోలిలో నిండుగా అవుతాయి. ఓం శాంతి. పాప रोजिन रम्मनो निर्मला रोजिन इक रम्मा रोजिन చూడు ఇది